నమస్తే టు ద జగద్గురు పత్రిజీ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ప్రణామం తెలియజేసుకుంటున్నాను. అలానే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రణామాలు ఫ్రెండ్స్. సో ఎంతో అద్భుతంగా టీం జగద్గురు పత్రిజీ ఎన్నో కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూనే ఉంది గత 5 సంవత్సరాలుగా. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గనిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారిచే నిర్వహించబడుతున్న అపోదిపోభవ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు మనకి అపోదిపోభవ అనే కార్యక్రమంలో ఎన్లైట్మెంట్ గురించి వివరించడానికి మనకి హనీ అమల్ అలీ ఖాన్ మేడం గారు విజయవాడ నుంచి చేసి ఉన్నారు. సో మేడం గురించి తెలియని వారంటూ పిఎస్ఎస్ఎం లో ఉండరు. ఎందుకంటే సో ఎంతో గ్రేట్ మాస్టర్ ద్వారా మనం చక్కటి సందేశాన్ని ఈ రోజు తెలుసుకుంటాము. సో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైరింగ్ గా ఉండే విధంగా ఉంటారు మేడం. సో మేడం గురించి అంటే 2006లో మెడిటేషన్ లోకి రావడం జరిగింది. సో అలానే మేడం హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ అండ్ ఎర్త్ పీస్ ఫౌండేషన్ కి చైర్మన్ గా ఉన్నారు. అలా దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు కానీ, అలానే మూగజీవులకి ఆహారం అందించడం కానీ, అలానే అన్నదాన కార్యక్రమాలు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు ప్రతి నిత్యము కూడా. అలానే స్కూల్లో, కాలేజెస్ లో పిల్లలకి మోటివేషనల్ స్పీచెస్ కానీ, అలానే మెడిటేషన్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి నిత్యం కూడా. మేడం తాడై మాస్టర్, హాస్టల్ ట్రావెల్ లో మాస్టర్. సో ఎంతో చక్కటి జ్ఞానం అనేది ఎంతో అద్భుతంగా పొందారు. ఫస్ట్ రోజే మేడం కి తాడై ఓపెన్ కావడం, ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు. సో అంత గ్రేట్ మాస్టర్ ఇప్పుడు మన ముందున్నారు. వారి ద్వారా చక్కటి పత్రిజీ గారు అందించిన ఎన్లైట్మెంట్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం మేడం మాటల ద్వారా, వారి యొక్క అనుభవ జ్ఞానం ద్వారా. నమస్తే మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద టీమ్ జగద్గురు పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అలాగే నా జన్మాంతరాల గురువైన మహావతార్ బాబాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మిమ్మల్ని అందరినీ కలవటము, ఇట్స్ సో హ్యాపీ టు మీ. అండ్ ఈరోజు ఒక డివైన్ ప్లాన్ ఇదంతా కూడా. యాక్చువల్లీ మేము 108 days మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసాము 26 నుంచి. సో పత్రి సార్ బర్త్డేకి ఇది కంప్లీట్ అవుతుంది. సో అప్పటికల్లా అంటే ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఈ 108 days చేసి గురుదక్షిణగా ఆయనకి చెల్లించుకుందాం. 108 days 108 మాస్టర్స్ తో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. సో బ్రహ్మర్షి పితామహ పత్రి గారి యొక్క ఆశీస్సులతోటే ఇది ఒక సంకల్పం అది నెరవేరింది. పోయిన సంవత్సరము 10,000కు పైగా స్టూడెంట్స్ కి అప్ టు 5th class టు మేము కంప్లీట్ గా డిగ్రీ అన్ని మెడికల్ దాంట్లో, పోలీస్ దాంట్లో, అన్ని వేస్ లో పత్రి సార్ బర్త్డే కల్లా మేము అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈసారి టార్గెట్ ఏంటంటే 108 days 108 మాస్టర్స్ తో కొత్త వాళ్ళకి ఈ ధ్యానం అందించాలి, ఆయన యొక్క రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఈ వర్క్స్ రన్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 26th day. సో ఎన్లైట్మెంట్ ఇది చూడటానికి చాలా చిన్న పదము, కానీ దీన్ని అనుసరించి దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన వరము. ఎందుకంటే మనిషికి ఇంపార్టెంట్ అయినవి ఏమనుకుంటారంటే ధనము, తర్వాత పేరు, పలుకుబడి, తర్వాత సొసైటీలో ఒక నేను అనే ఒక స్టేటస్ చూడాలనుకుంటారు. బట్ దీని వెనక ఒకవేళ గనక మనలో ఆ ఎన్లైట్మెంట్, అసలు ఆ ఎన్లైట్మెంట్ అనే పదంలోనే లైట్ అనే ఒక కాంతి మనలో ఉంటుంది. అంటే ఇక్కడ జ్ఞానోదయము అంటే ఎప్పుడైతే మనిషికి జ్ఞానం అనేది ఎప్పుడైతే వికసిస్తుందో, ఆ ఉదయం అవుతుందో, అజ్ఞానంలో ఉన్నంత వరకు అది చీకట్లో ఉన్నంత వరకే. పత్రి సార్ అంటారు ఇక్కడ 2 వేస్ చెప్తారు. ఎన్లైట్మెంట్ అంటే లైట్ అంటే కాంతి జీవులు, కాంతిలో నడిచే వాళ్ళు అంటే జ్ఞానంతో జీవించే వాళ్ళు. అలాగే డార్క్ పీపుల్ అంటే ఆ వెలుగులు లేని వాళ్ళు అంటే అజ్ఞాన స్థితిలో ఉండి జీవించేవాళ్ళు. ఇక్కడ 2 వేరే వేరే పీపుల్ ని పత్రి సార్ డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళ గురించి మాట్లాడతారు. ఏమంటారంటే ఇప్పుడు చాలా మంది సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్నాము ఎట్లా ఉంటారంటే వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసింది కాస్తైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే పత్రి సార్ చెప్పారు రైట్, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏ అనేది క్షుణ్ణంగా మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరించి దాన్ని పాటించి ఆ మార్గంలో ఉండి ఎస్ ఇది నాకు తెలిసింది అన్నప్పుడే మనం బోధించమన్నారు.
సో అంటే ఇక్కడ మీరు దాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న దాన్ని దాచుకోకుండా అది ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. బట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు తెలిసింది కాస్తైనా సరే ఏం చేస్తారంటే, ఇప్పుడు సొసైటీలో ఉండే ఒక ఇది ఏంటి అంటే, నాకు చాలా తెలుసు. నాకు చాలా తెలుసు. ఎందుకంటే నాకు ఆ స్థితి వచ్చేసింది అనే ఒక భ్రమలో ఉండి, మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్‌ని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏమనుకుంటారంటే, నేనున్న స్టేజే, నేనున్న స్థితే హయ్యర్, మిగతా వాళ్ళంతా తక్కువ స్థితిలో ఉన్నారు. నేను బీఏ మాస్టర్ అంటే నేనొక మాస్టర్ స్థితికి ఎదిగాను కాబట్టి, నాకు అన్నీ తెలుసు ఒక భ్రమలో ఉంటున్నారు. ఇది ఒక మాయ అంటారు పత్రి సార్. అంటే ఏంటంటే, నాకే అన్నీ తెలుసు అని అనుకోవటము ఇది చాలా రాంగు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఒక గ్రేడ్ ఉంటుంది. అందరికీ అన్ని విషయాలు తెలిసి అని కావు. అలానే అందరికీ అన్ని తెలియవని కూడా కాదు. కానీ తెలిసిన వాళ్ళు కూడా ఉండి మౌనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయటం అర్థం కాదు కాక చేత కాదు. కానీ వాళ్ళని తక్కువ స్థితిగా చూసి వాళ్ళని ఎన్‌లైట్‌మెంట్ చేసే క్రమంలో వీళ్ళు ఇంకా తక్కువ స్థితిలో వెళ్ళిపోతున్నారు. బుద్ధుడు ఎన్‌లైట్‌మెంట్ పొందటానికి ఎన్ని మార్గాలు వెతికాడో, ఇంట్లోంచి ఒక రాజకుమారుడైనా సరే తనేం చేశాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఏదో ఉంది. ఆ దుఃఖ నివారణ నేను స్థితి తెలుసుకోవాలి అని అనేక ప్లేసెస్ వెళ్ళాడు. మరి అతను జాతకంలో ఉండి జాతకరీత్యా ఆ డిజైన్ పరంగా అతను చేశాడని అనుకున్నా, కానీ తన యొక్క తపన తను ఏదైతే చూసాడో అది తెలుసుకోవాలి. దుఃఖాన్ని నివారించాలి. ఇప్పుడు చాలా వరకు మనకు బుద్ధుడు మన దేశస్థుడే. కానీ మన దేశంలో వాళ్ళు ఆయనని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకని ఆయన ఇతర దేశంలో అక్కడ ఉన్నవాళ్ళు ఆ బుద్ధిజంని యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అయ్యారు అంటే, ఇక్కడ మరి బుద్ధుడు చెప్పినవన్నీ జీవిత సత్యాలు. ఆయన ఎన్‌లైట్‌మెంట్ స్థితి పొందారు. ఆ జ్ఞానాన్ని ఆయన పరిపూర్ణంగా పొందారు. బుద్ధుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రీవియస్‌లో ఆయనున్న స్టేజ్‌లో, ఆయనున్న టైంలో మరి జంతు బలులనేది రైట్ అని చెప్పారు. దేవుడికి ని ని అర్పించేది అది కరెక్ట్. ఎందుకంటే మన యొక్క ఏదైతే ఉన్నాయో అవన్నీ గూడా భగవంతునికి అర్పించుకుంటే, ఆ భగవంతుడు మనకి మేలు చేస్తాడని జంతు బలులు చేసేవారు. ధనం గురించి, అట్లాగే పేదవాళ్ళు ఇంకొకటేంటంటే మ మనుషుల్ని దూరంగా ఉంచటము, వాళ్ళు ఈ కులస్తులు, వీళ్ళు ఆ కులస్తులు, వీళ్ళు మనల్ని టచ్ చేయకూడదు. ఇట్లాంటివెన్నో కూడా ఆయన మన సొసైటీలో అంటే అప్పుడున్న టైమింగ్స్‌లో ఇవన్నీ చాలా ఉండేవి. సో, అవన్నీ ఆయనకి కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అంటే, జంతు బలిని ఇప్పుడు భగవంతుడు ఎవరు కూడా ఏ దేవత, ఏ దేవుడు కూడా మనల్ని సృష్టించినట్టే వాళ్ళని సృష్టించారు. అలాంటప్పుడు ఆ సృష్టి చేసినప్పుడు అందరూ సమానమైనప్పుడు మన కోసం వాళ్ళెందుకు బాధపడాలి? మన కోసం వాళ్ళెందుకు శరీరాన్ని త్యజించాలి? అట్లాగా ఆయన కొన్ని అనుభవించి, తెలుసుకొని మరి ఆయన ఎన్నో చోట తిరిగాడు. తిరిగి ఆ జ్ఞానాన్ని పొందటాని కోసము ఎందరో యోగుల్ని, ఋషుల్ని ఆయన కలిసారు. ఆ క్రమంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జవాబు చెప్పారు. చూడండి, ఒక తపన ఏంటి ఆ జ్ఞానము. కొంతమంది దుఃఖం ఉంటేనే వాళ్ళు ఆ దుఃఖం దాటాకే సుఖం వస్తుంది. ఆ దుఃఖం యొక్క విలువ తెలిస్తేనే ఆనందం పొందుతారు అని కొంతమందంటే, కొంతమంది బుద్ధత్వం ప్రాప్తి అంటే ఈ యొక్క సత్య మార్గం ఎన్‌లైట్‌మెంట్ పొందాలి అంటే మీరు ఏ ఆహారం పడితే ఆహారం తీసుకోకూడదు. ఇట్లా ఎన్నో మనం విన్నాము. అయితే బుద్ధుడు కనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్ రావటానికి ఇవన్నీ అవసరం కాదు. ఏదో ఉంది. దుఃఖము మనిషి పుడుతున్న ప్రతి వ్యక్తి కూడా పుడుతుంటాడు. పసి బిడ్డ కూడా దుఃఖంతోనే పుడతాడు. ఎందుకు అంటే ఈ ప్రాపంచిక జీవితంలో వచ్చి ఇదంతా గూడా అర్థం కాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదో తన దుఃఖంలో ఉంటాడు. అట్లాగా ప్రతి వ్యక్తి ఆ దుఃఖంలోంచి బయటికి రావాలని ట్రై చేస్తాడు గానీ, ముందు ఆ దుఃఖాన్ని అనుభవించి, ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని పొంది, అప్పుడు ఆనందం పొందే స్థితి ఎందుకు? బుద్ధుడు అందుకే ఆ యొక్క దాన్ని దాటాడు. అంటే ఎప్పుడైతే మనము ఆ యొక్క ఎన్‌లైట్‌మెంట్ స్థితి వస్తుందో, ఎట్లా తను దాటాడు అంటే జ్ఞానాన్ని పొందాడు. ఆ యొక్క సమాజం యొక్క తెలుసుకున్నాడు. ఏది ఆచరించాలి, ఏది తగనిది ఆయన అర్థం చేసుకోగలిగారు. తర్వాత ఆయన సాధన. పత్రి సార్ ఎన్నో విషయాల్లో ఎన్నో సార్లు మనలో చెప్తా ఉంటారు. ఇక్కడ కొన్ని కొన్ని
ఆయన చెప్పే దాంట్లో నో జడ్జిమెంట్ అనేది గాని, తర్వాత ఇంకొకటొచ్చేసి కామన్ సెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక విషయంలో పత్రి సార్ డిస్కస్ చేస్తారు. కామన్ సెన్స్ అంటే మనకు కామన్ సెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనకది సింపుల్ అనిపిస్తుంది. ఈ విషయం నేను చాలా సార్లు గమనించాను. ఇప్పుడు మనకు రైట్ అయినది అది ఇతరులకు రైట్ అవ్వాలని ఎక్కడా లేదు. ఇప్పుడు మనకొకటి అర్థమవుతుంది. మనకి మన పరంగా అది మన సత్యము. ఇది మనం అర్థం చేసుకున్న సత్యము. కానీ అదే సత్యము వేరే వాళ్ళకి అదే కరెక్ట్ అవ్వాలని ఎక్కడా లేదు. సో, ప్రతి వ్యక్తికి కూడా ఈ కామన్ సెన్స్ అనేది అవసరము. వాళ్ళు ఎంత ఆహ్, నార్మల్‌గా అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో మనం గమనించుకుంటా ఉంటే ఎవరు ఇష్టాని పరంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుసరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, ఇక్కడ పత్రి సార్ చెప్పే విషయాల్లో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎన్నో ఉన్నతమైనవి ఆయన బోధించారు. ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్ అంటే మనకు జ్ఞానం పొందే ఒక ఉన్నతమైన మార్గము. ప్రతి జీవి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను జీవించే విధానము, తను అనుసరించే మార్గము వీటన్నిటిలో కూడా ఎక్కడ గూడా లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి మనిషి ఆహ్ యాక్షన్ సైడ్ ఒక్కసారి. సో, ఇక్కడ మరి ఎంతో మందిని చూసినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా ఆ ఎన్‌లైటైన్‌మెంట్ స్టేజ్‌లో ఉంటారు. ధ్రువుడు గాని, అట్లాగే వివేకానంద స్వామి గాని, ఇట్లా ఎంతో మంది ఆ యొక్క ఎన్‌లైట్‌మెంట్ పొందటానికి వాళ్ళెంతో కృషి చేస్తా ఉంటారు. ప్రతి లైఫ్‌లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ఉన్నత మార్గంలోకి నడవాలి అంటే ముందు ఎంతో సాధన అవసరము. ఇక్కడ అనేక మందికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ యొక్క లైఫ్స్‌లో వాళ్ళ యొక్క దీంట్లో ముందుకు వెళ్ళిపోతానే ఉంటారు. కానీ ఎక్కడ వాళ్ళు ఆగాలి, ఎక్కడ తన లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అనే ఒక ప్రాపర్‌గా ఉండవన్నమాట. సో, వీళ్ళేం చేస్తా ఉంటారంటే ఆహ్, ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో, వాళ్ళల్లో ప్రెజెంట్‌గా ఏంటి నా మైండ్ చాలా ప్రాపర్‌గా ఓకే మాస్టర్స్. ప్రెజెంట్‌గా ఇంటికి సమ్ వేరే ఇన్ఫర్మేషన్స్ మైండ్‌కి వస్తున్నాయి. సో, కూల్‌గా మనం డిస్కస్ చేసుకుందాము. సో, ఎన్‌లైట్‌మెంట్ అనేది ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట. సో, పత్రి సారు ఎన్నో విషయాల్లో మనందరికీ గైడెన్స్ చేశారు. దాంట్లో ఆహ్, మనం మాట్లాడే విధానం గాని, మనము మనం జీవితంలో మాట్లాడే విషయాలు. ఇప్పుడు ఏమంటారంటే మన నోటి మాటే మన నుదుటి రాత అంటారు. మనం మాట్లాడే విధానము గనక సరైనది లేకపోతే మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, ఎక్కడికో వెళ్తారు. సో, అక్కడున్న సిట్యుయేషన్ లేతే ఇంకొకటి ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అక్కడ ఆ ప్రాబ్లమ్‌ని బట్టి, అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడేస్తారు. బట్ ఆ తర్వాత ఏం జరుగుతది? అదే వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంట్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేరు. ఎందుకు అంటే అప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి, అప్పుడున్న దాన్ని బట్టి వాళ్ళేం చేస్తారంటే ఆ యొక్క మాటని రిలీజ్ చేసేస్తారు. అక్కడ అంటే జ్ఞానం లేకపోవట సరియైన అవగాహన, సరియైన జ్ఞానం ఇక్కడ లేకపోవటం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళు ఆ యొక్క టైంలో
వాళ్ళు ఏది నోటికొస్తే అది చెప్పేస్తా ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క సిట్యుయేషన్ అక్కడున్న టైమింగ్స్, అక్కడున్న దాన్ని బట్టి ఏదో ఫ్లోలో వెళ్ళిపోతారు తప్ప వాస్తవానికైతే వాళ్ళు దాన్ని ఆ యొక్క ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్‌లో అంటే ఎప్పుడైతే మనిషి తన యొక్క గమ్యాన్ని తెలియకుండా, తన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్‌ని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే అది చెప్పేస్తా ఉంటే లైఫ్‌లో రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. సో, ఎంతోమంది ఏం చేస్తా ఉంటారంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళ యొక్క కండిషన్స్‌ని వాళ్ళ యొక్క దీంతో మాట్లాడేసేసి వాళ్ళ లైఫ్‌ని అస్తవ్యస్తం చేసుకుంటా ఉంటారు. పత్రి సార్ ఏమంటారంటే, ఇప్పుడు మీ జీవితాల్ని శాసించేది మరెవరో ఏ భగవంతుడో, ఏ దేవుడో, ఎక్కడో ఎవరు లేరు. ఎందుకు అంటే భగవంతుడనేది శిక్షిస్తే అందరికీ ఒకలాంటి శిక్షే వెయ్యాలి. కానీ ఇక్కడ నేచర్‌లో సమస్తము కామన్ గానే ఉంది. ఆ ఎండ, ఆ వాటరు లేకపోతే ఎవ్రీథింగ్ ఈస్ కామన్. కానీ మనిషి ఎందుకు ఒకళ్ళు అనారోగ్యంగా, ఒకళ్ళు ఆనందంగా, ఒకళ్ళ దుఃఖంతో, ఒకళ్ళు ఇంకోటి ఎందుకు వాళ్ళు అనుభవిస్తున్నారంటే వాళ్ళ పూర్వజన్మ యొక్క కర్మలంటారు. ఇప్పుడేంటంటే ఇంకోటి పత్రి సార్ ఏమంటారంటే మనం చేసింది ఏదైనా సరే, అది ఈ భూమి మీదే అనుభవించి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే చేస్తామో అది రేపు మనం అనుభవించాలి. రేపు చేసింది అది ఇంకొక రోజు అనుభవించాల్సొస్తది. అంటే ఇక్కడ ఎవ్వరి గూడా ఇప్పుడు మన జీవితంలో మన పేరెంట్స్ ఈరోజు మనం ఇక్కడ మెడిటేషన్‌లో ఉన్నామన్నా, లేతే మనం ఇష్టం లేకుండా ఇంకొక పర్సన్‌ని ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్నా, లేకపోతే ఇంకోటి చాలా ఉంటాయి. అవేం చేస్తారంటే మనము వేరే వాళ్ళ మీద నెట్టేస్తాము. ఈరోజు నేనిట్లా ఉన్నాను అంటే, మా పేరెంట్స్ వల్ల. నేను ఈ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నాను. నేను ఈ చదువు చదవాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. ఎందుకు అంటే, మా పేరెంట్స్ వల్ల నేను ఈ డాక్టరేట్ చేయలేకపోయాను. లేకపోతే మా ఫాదర్ వల్ల నేనిది చేయలేకపోయాను. నాకిష్టం లేదు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇట్లా సో ఆన్ సో ఎన్నో మనం చెప్తా ఉంటాము. దానికి పత్రి సార్ ఏమంటారంటే, నీ లైఫ్‌కి కంప్లీట్‌గా నువ్వే డిజైనర్‌వి. నీకు ఒక ఖాళీ పుస్తకం ఇచ్చి నువ్వు రాయమన్నప్పుడు పిచ్చి గీతలు గీసుకుంటావో, లేపోతే దాంట్లో సబ్జెక్టే రాస్తావో, లేతే డ్రాయింగ్ వేస్తావో, లేతే ఇంకోటి అద్భుతమైన వాక్యాలు రాసుకుంటావో అది నీ చాయిస్. అంతేగాని నీ టీచర్ అక్కడ కూర్చొని రాయదు. లేతే నీ పేరెంట్స్ వచ్చి అక్కడికొచ్చి రాయరు. అట్లాగే ఈరోజు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న కష్టాలు ఏదైనా సరే, అది పూర్తిగా మీ యొక్క గత జన్మల ప్రారబ్ధమే తప్ప, మీ యొక్క డిజైన్, మీ యొక్క సంకల్పాలు, మీ యొక్క మాటలు, మీ యొక్క థాట్ వల్లే తప్ప, ఇక్కడ మరి ఇంకొకటి ఏమీ లేదు. ఎన్‌లైట్‌మెంట్ లేకపోవటం వల్లే, చీకటి జీవితంలో మీరు ఉండటం వల్లే మీకు ఆ వెలుగు అనేది మీకర్థం కావట్లేదు. ఇప్పుడు గడిచిన జీవితము ఇప్పుడు దాకా జీవించిన జీవితము ఒకలాగైతే, ఇక నుంచి జీవించే జీవితం గనక మీరు ఆ ఒక ఉన్నత స్థితిలో ఉండేటట్టయితే మీకు ఆ మార్గం చూపించబడతదంట. 2012లో శంబాల నగరంలో మరి బాబాజీ గారు గాని, ఇంకా అనేక మంది ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. ఎందుకు అంటే ఏ గురువైనా సరే మనం ప్రీవియస్ నుంచి చూసుకుంటూ వస్తే అనేక మంది, ఎంతో మంది ఈ భూమి మీదకొచ్చారు. ఎంతో మంది వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా దాన్ని అనుసరించి, పాటించి దాన్ని ఆ యొక్క మార్గంలో ఆ వర్క్ చేసి సాధించిన వాళ్ళు ఎవరూ లేరు. మరి స్టార్టింగ్ నుంచి ఎంతోమంది మరి సిద్ధయోగులు వీళ్ళంతా వచ్చారు. కానీ ఎవరు కూడా ఈ మానవాళిని మార్చలేకపోయారు. అప్పుడు పత్రి సార్ అన్నారు, "నేను ఈ విశ్వాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళని కాస్తంత ఎన్‌లైట్‌మెంట్ నేనిస్తాను. నాకొక అవకాశం ఇవ్వండి" అని చెప్పేసి కోరుకున్నప్పుడు, అప్పుడు బాబాజీ గారు వీళ్ళంతా కూడా పత్రి సార్‌కి ఈ యొక్క మార్గం, ఈ యొక్క అవకాశం ఇవ్వటము, మళ్ళీ ఈ ల్యాండ్ తిరిగి ఆహ్, యాజ్ ఇట్ ఈస్‌గా రన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆహ్, ఎన్‌లైట్‌మెంట్ స్టేట్ అనేది జ్ఞానము మనము ఉన్నప్పుడు మనం జీవించే విధానము. అంటే చీకట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాము, చీకట్లో నుంచి బయటకొచ్చిన తర్వాత వెలుతురులో ఆ యొక్క అనంత విశ్వాన్ని చూసినప్పుడు ఎట్లా ఉంటదనేది మనం ఒక్కసారి గమనించుకుంటే మన లైఫ్ మనకు అర్థమవుతుంది. మనకి అర్థం కానంత వరకు కూడా మనం జీవించిన జీవితం అంతా కూడా అజ్ఞానంలో ఉన్నట్టే. అజ్ఞానంలో ఆ యొక్క లైఫ్‌ని మనం జీవించినట్టే. ఎప్పుడైతే ఆ వెలుతురు వైపు మన ప్రయాణం వస్తదో, ప్రపంచం మనకు అర్థమవుతుంది. క్లారిటీ వస్తుంది. మనం చిన్న విషయాల్లో గూడా మనకు తెలియకుండా ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి. ఒక్క లెసన్ నేర్చుకోవటానికే. ఒక చిన్న పాఠము, ఒక చిన్న గుణపాఠం నేర్చుకోవటానికే మనకి ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి. బట్ ఎప్పుడైతే మనకు ఆ అనుభవం వచ్చేస్తుందో, ఒక జీవిత కాలము మనము దాటేస్తాము. అందుకే పత్రి సారు అనుభవమే జ్ఞానం అంటారు. ఆ అనుభవం అనేది లేకపోతే మనకెట్లాగా మన జీవితంలో మనం డెవలప్ అవ్వగలుగుతాము. ఇంకొకటి
ఇంకొకటి పత్రి సార్ ఏమంటారంటే, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ ఉన్నతమైన జ్ఞానం ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఆ దిశ వైపు ప్రయాణం చేయటానికి ఇష్టపడడు. ఎందుకు అంటే మనిషికి జ్ఞానం కన్నా గూడా అజ్ఞాన స్థితిలో ఉండటమే చాలా ఇష్టము. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నంత వరకు గూడా ఎట్లా ఉంటుంది అంటే, ఒకళ్ళ కింద సరెండర్ అయిపోయి, బద్ధకంతో ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్లా ఉంటుందో డిఫరెంట్ కోణంలో ఉంటారు. బట్ ఎప్పుడైతే ఆ యొక్క స్టేట్ దాటి ఔట్ ఆఫ్ స్టేట్‌లోకి మనం వెళ్తామో, అప్పుడు ఈ యొక్క లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇంకొకటి పత్రి సార్‌తో ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఎన్నో విషయాలున్నాయి. మాట మీద ఎరుక, అట్లాగే సాధన, అట్లాగే జీవితంలో ఇంకా ఎన్నో నా లైఫ్‌లో ప్రాక్టికల్‌గా గురువు మాట వినకపోతే ఆ యొక్క నాలెడ్జ్ లేకపోవటం వల్ల నేనెంతో కోల్పోయాను. ఏంటి అంటే పత్రి సారు నాకు ఒక విషయం చెప్పారనమాట. 3 మంత్స్‌లో పుస్తకం కంప్లీట్ చెయ్యి. నేనే కరెక్షన్ చేస్తాను. నేనే దాన్ని మొత్తము క్లియర్ చేస్తాను. నువ్వు బుక్ రాయి అని చెప్పేసి ఒక బుక్ పేరు కూడా చెప్పారు. 'బాబాజీ గారి దీవెనలనే' బుక్ పేరు కూడా పత్రి సార్ చెప్పారు. కానీ నాకున్న వర్క్ షెడ్యూల్స్‌తో తర్వాత పత్రి సారు ఇంకా, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎన్నో అనుభవాలు పొందిన తర్వాత ఆ పుస్తకాన్ని రాయొచ్చు అని అనుకున్నాను. ఇక్కడ నేను ఈరోజు ఫీల్ అయ్యేదేంటంటే, నా అజ్ఞాన స్థితి ఒక గురువు ఒక ఆదేశం ఇచ్చి, "ఈ వర్క్ నువ్వు చెయ్యి" అన్నప్పుడు నేను చేయలేకపోయాను. ఎందుకు అంటే నాకున్న అజ్ఞానంతో, నాకున్న భ్రమలతో నేను చెయ్యొచ్చు, ఎప్పుడో చెయ్యొచ్చు, ఏదో చెయ్యొచ్చు అనే ఒక సంకల్పంతో, ఆలోచనతో నేను దాన్ని పక్కన పెట్టేశాను. ఈరోజు నేను పుస్తకం రాయాలని సంకల్పం చేసుకున్నా, కరెక్షన్ చేయటానికి గురువు లేరు. బట్ ఆ రోజు నాకు టైమ్ ఇచ్చారు. పర్టిక్యులర్‌గా నాకు టైమ్ ఇచ్చారు. 3 మంత్స్, 90 డేస్ మీకిచ్చాను. ఆ 90 డేస్ తర్వాత బుక్కు నా టేబుల్ మీద ఉండాలి అన్నారు. నేనే కరెక్షన్ చేస్తానన్నారు. కానీ నేను చాలా సింపుల్‌గా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసేసుకున్నాను. కానీ ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా, నా గురువు నాతో లేరు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనము ఆహ్, యాక్షన్‌లోకొస్తామో, జ్ఞానం మనలో ఉంటుందో, ఆ అజ్ఞానపు వీచికలు మన చేతిలోంచి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క దీంట్లో మనం ఉండము. అంటే ఎంతటి జ్ఞానికైనా రవ్వంత అజ్ఞానం ఉంటుందంటారు. బట్ దీన్ని జయించటానికే మనం భూమి మీదకొచ్చాము. ఈరోజు ఎంతో ఎంతో మంది గొప్ప గొప్ప గురువులుంటారు. కానీ మన పత్రి సార్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ భూమి మీద ఎంతో మందొచ్చారు. కానీ బలంగా ధ్యానం గురించి గాని, బలంగా శాకాహారం గురించి గాని చెప్పేవాళ్ళు ఎవరు రాలేదు. మనము ఈ ఈ కాస్తైన నాలెడ్జ్ మనం పొంది ఉన్నాము. దీంట్లో మనం ఉండగలిగామంటే ఒకటి గత జన్మ సంస్కారము. రెండోది మన పత్రి సార్ యొక్క అద్భుతమైన నాలెడ్జ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞానంతో జీవించాలి. అదే ఆయన కోరుకున్నది. ఆయన ఆ జ్ఞానాన్ని సిద్ధించుకోమని చెప్పారు. మనకి జీవితాల్లో బోలెడన్ని అవకాశాలొస్తాయని చెప్పేసి ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటే అజ్ఞానంతో అది మన ఎదురుంగా ఉన్న అవకాశాన్ని మనం యూజ్ చేసుకోలేదంటే అది మన అజ్ఞానమే. అదే జ్ఞానం ఉండేటట్టయితే ఏం చేస్తాం? ఆ వర్క్‌ని ఎన్నున్నా సరే ఒక గురువు ఆదేశించాడు అంటే, ఆ వర్క్ అయిపోవాలని చెప్పేసి కూర్చొని ఆ వర్క్ మీద చేసుకెళ్ళిపోతారు. అట్లా చేసుకున్న వాళ్ళే జీవితాల్లో ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళున్నారు. అట్లా అజ్ఞానంలో వదిలేసిన వాళ్ళు వాళ్ళ లైఫ్స్ గూడా ఎంతో విధంగా ఉన్నారు. పరమహంస యోగానంద గారు కూడా వాళ్ళ గురువుగారు ఆయన చివరి రోజుల్లో మరి ఈయన కుంభమేళాకి వెళ్తానన్నప్పుడు, "నువ్వు వెళ్ళకు. నువ్వు ఇక్కడే ఉండు. అక్కడ బాబాజీ గారు కలవరు" అని చెప్పినా సరే వినకుండా ఆయన కాదు ఇంకేదో ఉంది నేను వెళ్ళాలి, నేను చూడాలి అని చెప్పేసి వాళ్ళ గురువు మాట కాదని చెప్పేసి ఆయన కుంభమేళాకెళ్తారు. ఆయన తిరిగి తిరిగి వస్తారు కానీ ఆయనకక్కడ ఎవరు కనిపించరు. చివరికి తిరిగొచ్చేసరికి ఆయన గురువు దేహంతో ఉండరు. అదే గురువు మాట ఆయన విని ఉండేటట్టయితే బహుశా అలా ఉండేది కాదు. సో, ఈరోజు ప్రతి ఒక్కరికి నా సందేశం ఏంటి అంటే, మీ ఎదురుంగా ఒకటి మీకొచ్చింది, ఇవ్వబడింది అంటే అది మీరు చేయగలుగుతారు కాబట్టే మీకు ఆ అవకాశం ఇవ్వబడింది. మనము అది కాదని ఎప్పుడో దాన్ని పోస్ట్‌పోన్ చేసి లేతే ఇంకొకటి తర్వాత నేను చూసుకోవచ్చు, నేను చెయ్యొచ్చు అని అనుకోని వెళ్ళిపోయారా, అవకాశం వేరే వాళ్ళని వెతుక్కొని వెళ్ళిపోతుంది. మాస్టర్స్ ఒక ఎనర్జీ మనకివ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితి కూడా మనలో ఉండాలి. ఆ యొక్క స్థితి మనలో లేదంటే ఎన్‌లైట్‌మెంట్ లేనట్టే. యెస్. ఎన్‌లైట్‌మెంట్ లేనట్టే. ఆ ఎన్‌లైట్‌మెంట్ రావాలంటే ఏం చేయాలి? సాధన చెయ్యాలి.
క్షుణ్ణంగా వినాలి, అర్థం చేసుకోవాలి. సాక్షి సాధనగా, సాక్షిభూతంగా ఉండాలి. ఈ జీవితం ఒక నాటక రంగం లాంటిది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ప్లే చేయడానికి వచ్చాం. ఏది శాశ్వతం కాదు. ఉన్న సమయాన్ని మల్టీ డైమెన్షనల్‌గా మనము వర్క్ చేయగలగాలి. కంటి ముందు వచ్చేది ప్రతిదీ కూడా మనకి నేర్పించటానికే వస్తుంది. మనం అర్థం చేసుకోవటానికే వస్తుంది. కానీ మనకది తెలియనితనంతో మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. దాన్ని పక్కన పెట్టేసాం. ఇప్పుడు కాదు నెక్స్ట్ మళ్ళీ తర్వాత చూద్దాం అనే ఒక దాంతో దాన్ని పక్కన పెట్టేస్తా ఉంటాము. అప్పుడేం జరుగుతదంటే ఆ యొక్క సిట్యుయేషన్ ఇప్పుడిక్కడ ఆగిపోయినా అది రిపీటెడ్‌గా మల్టిపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక టీచరు ఒక స్టూడెంట్‌కి హోంవర్క్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. చేయకుండా ఏదో వాడి దగ్గర ఏదో రీజన్ ఉంది. వాడొచ్చి నెక్స్ట్ డే ఉన్న టైమ్ అంతా గూడా ఎంజాయ్‌మెంట్‌కి సరదాకి లేతే వాళ్ళ పేరెంట్స్‌తో ఎక్కడికో బయటికి వెళ్ళాడు. నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే నేను మీ ప్రిన్సిపల్‌తో మాట్లాడతాను. సో అండ్ సో చెప్తారు. యెస్. ఓకే. రైట్. బట్ వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్వే చేసినప్పటికి కూడా ఆ కుర్రవాడికి ఏం చెప్తారు, సరే ఓకే. నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు హోంవర్క్ రాయలేదు కాబట్టి, సరే రేపటికి యాక్చువల్లీ 5 టైమ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, దాన్ని వదిలేసి 2 టైమ్స్ అయినా నువ్వు హోంవర్క్ రాయాల్సిందే అని చెప్పేసి చెప్తారు. సో, ఇప్పుడిక్కడ ఆ పిల్లవాడికి ఈరోజు హోంవర్క్ రాయాలి. నిన్నటి హోంవర్క్ కూడా రాయాలి. అంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి ఇది మనం ఈ టైంకి మనం దాటేసినప్పటికీ కూడా మన అజ్ఞానంతో తర్వాత దాన్ని రెండింతలు దాన్ని అనుభవించాల్సొస్తది. ఆ వర్క్‌ని కూడా చేయాల్సొస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళు, ఎవరైతే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఎన్‌లైట్‌మెంట్ అనే ఒక జ్ఞానోదయం ఎప్పుడైతే వికసిస్తదో, ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఆ వెలుగు రేఖలొస్తాయో, మనలో ఉన్న ఆ అజ్ఞానపు చేష్టలు గాని, అజ్ఞానపు మాటలు గాని, అజ్ఞానపు యాటిట్యూడ్ గాని, ఈగోస్ గాని అవన్నీ వెళ్ళిపోతాయి. సో, మనము ఈ క్షణం ఇప్పుడు ఈ యుగంలో మనం ఉన్నాము అంటే నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. అనేక వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది వచ్చారు. చెప్పడానికే వచ్చారు గానీ, సాధన చేయించిన వాళ్ళైతే ఎవరూ లేరు. మాట మాత్రమే చెప్పారు. బట్ మన గురువు అట్లా కాకుండా ఎట్లా తినాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా కూర్చోవాలో, ఏం చెయ్యాలో ప్రతీదీ కూడా నేర్పించారు. సో, మన గురువు లాంటి మహా గురువు ఈ ప్రపంచంలో మనం చూసి ఉండము. సో, మాస్టర్స్ నేను చెప్పేదేంటి అంటే, మీరు గూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ ముందు ఉన్నదో దాన్ని యాక్సెప్ట్ చేయండి. మన జీవితంలో వచ్చేది ప్రతిదీ కూడా మనకి నేర్పించడానికి వస్తుంది. ఆ యొక్క సబ్జెక్టు అది మనం ఎప్పుడో ప్లాన్ చేసుంటాము. ఎప్పుడో ఆలోచించుంటాము. బట్ అది మర్చిపోయి ఉండి, ఈ రోజు అది మన ముందుకొచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవటం మనకి అర్థం కాక, దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని మనం అవాయిడ్ చేయాలని చెప్పేసి మనం సఫర్ అవుతా ఉంటాము. మన అజ్ఞాన స్థితే ఇవంతా గూడా. మనము తెలియకుండా మాటలతో, ఆలోచనతో కా విత్తనాలు చల్లేస్తా ఉంటాము. తెలియకుండా అజ్ఞానంతో. అదే అజ్ఞానపు స్థితి అంటారు. తెలియకుండానే వర్డ్స్ చల్లేస్తా ఉంటాము. ఇంకొకటి తెలియకుండానే మన ఆలోచనలు రిలీజ్ చేసేస్తా ఉంటాము. ఒక విత్తనము గనక విత్తనాలు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం మాట అనుకుందాం, ఆలోచన అనుకుందాము. మూటగట్టి అటక మీద పెట్టిన నాళ్ళు కూడా అది మొలవ్వు. అయితే అది అట్లాగే ఉంటాయి తప్ప అవి మొలకెత్తవు. అదే గనక మనము ఆ విత్తనాలు ఎప్పుడైతే నేలలో వేస్తామో ఏమవుతది, నేలలో వేసిన తర్వాత ఆ వాటర్ పోస్తాము. ఆ తర్వాత నేచర్ దాని పని చేస్తుంది. ఏమవుతది, ఆ యొక్క ఎండ యొక్క దీంతో వాటర్‌తో భూమి యొక్క ఫ్రీక్వెన్సీతో ఏమవుతదంటే చీల్చుకొని ఆ మొక్కలు బయటకొచ్చేస్తాయి. మనం చూస్తూ ఉండగానే ఆ చిన్నగా ఉన్న ఆ విత్తనము మనకు తెలియకుండానే ఒకనాటికి పెద్ద వటవృక్షం అయిపోతుంది. అప్పుడు దాన్ని కొట్టాలన్నా, నిర్మించాలన్నా ఎంతో ప్రాబ్లమ్ అవుతుంది. ఒకవేళ చెట్టు పెకిలించినా సరే దాని వేళ్ళు ఇంకా భూమిలోనే ఉంటాయంటారు. అంటే మన మాటలు, మన యొక్క ఆలోచనలు అంత పవర్‌ఫుల్. సో, అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క స్థితికి మనము రావాలి అంటే మెయిన్ మనం ఎరుకతో ఉండాలి. తర్వాత సాక్షిగా గమనిస్తూ ఏది మన లైఫ్‌లో వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వెలుగులోకి ప్రయాణించాలి. పుస్తకాలు చదవాలి. మనకి బోలెడంత నాలెడ్జ్ పత్రి సారు అందించారు. ఆ యొక్క నాలెడ్జ్‌ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ముందు మనకి మనం అర్థమైతే తర్వాత వేరే వాళ్ళు మనకు అర్థమవుతారు. సో, ఫస్ట్ యూ ఎన్‌లైట్ యువర్ సెల్ఫ్. నువ్వేంటి అనేది నీకు తెలిసుండాలి. నువ్వేంటి?
నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం ఆచరిస్తున్నావు, నువ్వు చెప్పేది నువ్వు చేయగలుగుతున్నావా, వాట్ అబౌట్ యూ, ఫస్ట్ యూ అన్లైట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ అన్లైట్ అదర్స్. సో పత్రి సార్ ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలెడ్జ్ ని ఇచ్చారు. కూర్చోబెట్టి గంటలు సాధన చేయించుకోవచ్చు, కానీ ఆయన మాటలే మంత్రాల్లాగా, ఆయన వేసిన విత్తనాలే ఈ రోజు వటవృక్షాలు. యాక్చువల్లీ పత్రి సార్ ఆయన సంకల్పాన్ని కంప్లీట్ చేసుకుని ఎప్పుడో వెళ్ళిపోయారంటారు. అసలు ఆయన సంకల్పము మనమందరం కంప్లీట్ చేసుకున్న అవసరం ఏముంది? ఆయన స్టార్ట్ చేసిన ఈ పిరమిడ్ జగత్, ఆయన స్టార్ట్ చేసిన ఈ శాకాహార జగత్ మనం కంప్లీట్ చేయాల్సిన మన గురువు ఆయనే ఉండి చేయించవచ్చు కదా, కానీ చేయలేదు. ఎందుకు అంటే ఆయన ఒక సంకల్పం మాత్రమే ల్యాండ్ ని తీసుకొచ్చారు. ఒక నాలెడ్జ్, ఒక డివైన్ నాలెడ్జ్ ని, ఒక ప్లాన్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరైతే మేం చేస్తామని ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ఆ వర్క్ అప్ చెప్పేసి ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. ఏ సంకల్పంతో అక్కడ ఆ రోజు ఆ మహాగురువులతో చెప్పారో అది కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు మన చేతుల్లో ఉంది, మనం ఎట్లా జీవించాలి, మన జీవితాన్ని మన మాటతో ఎట్లా చేయాలి. 2012 అప్పుడు అక్కడ జరిగిన సంభాషణలో గురువులైతే ఒకటే చెప్పారు, ఇప్పుడు దాకా ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా ఆ రోజుతోనే అంతమైపోయింది. మరి ఎట్లా, మరి జీవితంలో మరి మనుషులు అనుభవిస్తున్న ఈ యొక్క కష్టాలేంటి, ఈ అనారోగ్యాలేంటి, ఈ దుఃఖం ఏంటి అంటే దానికి రెండు. ఒకటి మీ యొక్క భావనా క్షేత్రంలో సరికాని ఆలోచన ఉండటము, రెండోది మీ యొక్క వాక్క్షేత్రం. ఈ రెండుటి వల్లే మీ కర్మ ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ మల్టిపుల్ అయిపోతూ మీ జీవితాన్ని శాసిస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ మీ అజ్ఞానపు చేష్టలు. సాధన చేస్తున్నప్పటికీ కూడా మాట మీద ఎరుక లేని వాళ్ళు, ఆలోచనలు ఏళ్ల తరబడి సీనియర్ మోస్ట్ గా ఉన్న వాళ్ళు కూడా మాటలు తూలటము, మాట్లాడటము అజ్ఞానంతో ఇంకా ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఎన్లైట్ కావాలి. ఇదే సత్యము, ఇదే జీవితము. సో ప్రతి ఒక్క జీవిలో కూడా ఆ యొక్క నాలెడ్జ్ ఉంది. జంతువుల్లో కూడా ఆ యొక్క స్థితి ఉంటుంది. పక్షులు ఎట్లా అవి గూళ్ళు కట్టుకుంటాయి, ఒకళ్ళ హెల్ప్ లేకుండా పిల్లలకి ఎట్లా ఆహారం పెడతాయి, ఇట్లాగా 1, 2 అని కాదు, మనం చూసుకుంటూ వెళితే సమాజంలో ప్రతి జీవి కూడా ఆ యొక్క ఎరుక స్థితి, ఆ యొక్క ఎన్లైట్మెంట్ స్టేట్ లోనే ఉన్నారు. మన అజ్ఞానంలో ఉన్నది ఎవరు అంటే మానవుడు మాత్రమే. సో ప్రతి ఒక్కరు కూడా సాధన అద్భుతంగా చేయాలి, మాటను మంత్రంగా మార్చుకోవాలి, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి, అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. సో అట్లా ఉన్నప్పుడే మనిషి ఎదగగలుగుతాడు, అట్లాగే ఆ యొక్క ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అద్భుతంగా ఈరోజు ఇన్స్పైరింగ్ గా ఉంది. సో ఎన్నో ఆలోచనలు ఇంత మనము సాధన చేస్తున్న PSSM లో ఉన్న పత్రిజీ గారి సందేశాలు ప్రతినిత్యం వింటూ ఉన్నా కానీ మనలో ఆ మార్పు అనేది, అంటే ఆలోచనలు మాటల్లో సంథింగ్ రాంగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ అది ఎరుకతో అవేర్నెస్ తో ఉండి మనము దాన్ని దాటగలిగినప్పుడే ఎన్లైట్మెంట్ అనే స్థితికి మనం చేరుకోగలుగుతామని చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు మేడం. భావనా క్షేత్రము ప్లస్ వాక్ క్షేత్రములో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే మన ఎన్లైట్మెంట్ అనేది ఉంటుంది. సో అన్ని రోజుల వరకు అప్పటి వరకు ఎన్లైట్మెంట్ అనేది శూన్యమే ఎవరికైనా కానీ. ఎంత సాధన చేసినా, ఎంత సీనియర్ మాస్టర్ అయినా కానీ ఆ రెండిట్లో మార్పు అనేది జరగకుంటే ఎప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగానే ఉంటుంది జీవితం. ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ, ఏ విధమైన జీవితమైనా కానీ అలానే ఉంటుంది. ముందు మనం మార్చుకోవాల్సింది మన భావనా క్షేత్రాన్ని, మన వాక్క్షేత్రాన్ని. సో మనకి పత్రిజీ గారు ముందు చెప్పారు, మీ నోటి మాటే మీ నుదిటి రాత అని. ఎందుకంటే సో మనం మాట్లాడేది ఏ విధంగా ఉంది, మన ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాం సాధన చేస్తున్నా కానీ. ఒక్కసారి ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఆ టైంలో మాటలు అనేటివి తూలుతున్నాయి, దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. బట్ అందరికీ మళ్ళీ ఒకసారి కనువిప్పు కలిగించడానికి ఈ రోజు క్లాస్ అనేది నాకు అర్థమైంది. సో అందుకోసమే మీరు ఈ రోజు ఎన్లైట్మెంట్ అనే కార్యక్రమానికి మీరు వచ్చారు, ఇంత చక్కటి జ్ఞానాన్ని మా అందరికి అందించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే ప్లీజ్ మాట్లాడొచ్చు. షాకిరణ్ మేడం. నమస్తే మేడం, చాలా అద్భుతంగా తెలియజేశారు. నిజంగా ఎంతో బాగా చెప్పారు. నిజమే, మన జీవితానికి మనమే సృష్టికర్తలం, మనమే అన్నమాట. మనం ఏదనుకుంటున్నామో మనమే సృష్టికర్తలం మనము. మీరు చెప్పారు చక్కగా. ఇదే పత్రిజీ గారు మనకి ఆహార వ్యవహారాలు ఏంటి, తర్వాత మాట మీద ధ్యాస ఏంటి, అన్ని విషయాలు మనం ఎట్లా ఉండాలి అవేర్నెస్ లో, అవన్నీ కూడా మనకి
చెప్పారు. వాటిని మనం ఆచరించాల్సింది మనము ఇది. సో ఇవి చాలా చక్కగా అంటే ఎన్లైటన్మెంట్ అంటే ఇప్పుడు అన్ని తెలిసినలాగా మాట్లాడకూడదు. తెలిస్తేనే తెలిసినట్టు ఉండాలి కానీ తెలియని దానికి కూడా అన్ని తెలిసినట్లు మాట్లాడడం కూడా అది కాదు. మనకి అజ్ఞానంతో చేస్తుంటాం మనము. సో ఎన్లైటన్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రాధానలిత మేడం ప్లీజ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. హలో కవిత మేడం అండ్ నమస్తే. మాకు చాలా చక్కగా చెప్పారు పత్రిజీ గారి ఇది. ఆయన లక్ష్యం పెట్టుకున్నారు, బట్ ఆయన లేకపోయినా ఇప్పుడు జరుగుతుంది అంటే ఎంత గొప్ప విషయం కదా. మనందరం రాసుకొని వచ్చాము, ఆయనతో కలిసి వర్క్ చేద్దాము అనే ఒక ఇదితో మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నాము, చేయిస్తున్నారు ఆయన చైతన్య శక్తితో. అండ్ ఇంకోటి నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు ఆయన చెప్పినట్లు బద్ధక పడకూడదు. అంటే ఒక వర్క్ ఇచ్చారు అంటే అది కంపల్సరీ మనం చెయ్యాలి. అది మళ్ళీ చేద్దాంలే చూద్దాంలే అని వదిలేసాను అని మీరు అన్నారు కదా. మీ అనుభవాన్ని మాకు పంచారు, బట్ ఇట్స్ 100% రియల్ థింగ్. ఇప్పుడు గురువు గారు లేకపోయినా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళైనా పాత మాస్టర్స్ అయినా ఎవరైనా సరే దీని నుంచి ఇంకా మేల్కోవాలి, తెలుసుకోవాలి. సో ఇప్పుడు పని ఉందంటే ఫినిష్ చేసేయాలి, దాన్ని మనం ఇంకా పొడిగించకూడదు అనే ఒక ఇది పాయింట్ నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రాధా మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనకి చక్కగా అద్భుతంగా మేడం ఎన్లైట్మెంట్, సో ఏ విధంగా ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది అనేది చక్కగా వివరించారు. ఒకసారి మరొకసారి ఈ క్లాస్ విందాం అందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు విన్నాము బట్ మరొకసారి వింటే ఇంకా మనలో చాలా మార్పు రావచ్చు. సో ఇక్కడ చక్కగా అంటే ఎంతో ఎనర్జీ అనేది పాస్ అవుతుంది మేడం చెప్తూ ఉంటేనే. అంత అద్భుతమైన క్లాస్ ఇది కాబట్టి అందరికీ లింక్ షేర్ చేయండి. చక్కగా షేర్ చేసి ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వండి, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి అంటే ఇలాంటి క్లాసెస్ అందరికీ చేరాలి. సో విన్నారనుకోండి, విన్నప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. సో ఇది ఏదో సంథింగ్ ఈస్ దేర్, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత స్ట్రాంగ్ గా ఈ వాయిస్ వస్తుందంటే ఏదో సంథింగ్ ఈస్ దేర్ అని వాళ్ళలో కూడా మార్పు రావచ్చు, కొత్త వాళ్ళు కూడా. కాబట్టి కొత్త వాళ్ళకు కూడా షేర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో రేపు మళ్ళీ మనకి ఈరోజు రాత్రి మనకి పత్రిజీ ప్రబోధాల్లో భగవద్గీత పత్రిజీ గారు అందించిన జ్ఞానాన్ని అందించడానికి శ్యామలా మేడం వస్తున్నారు. అలానే రేపు మార్నింగ్ మనకి మళ్ళీ 11 o'clock కి 11 to 11:30 మెడిటేషన్ ఉంటుంది. 11:30 నుంచి 12 వరకు చక్కగా సీనియర్ మాస్టర్స్ యొక్క వారి యొక్క జ్ఞానం మనం తీసుకుంటున్నాము. సో మరొక మాస్టర్ ద్వారా మనం చక్కటి జ్ఞానాన్ని తీసుకుందాం రేపు. అలానే మనకి ఈరోజు హనియమ్మ నానికాన్ గారు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సో ఈ టీం జగద్గురు పత్రిజీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతిరోజు కూడా మన సెషన్ ఎండ్ చేసే ముందు మొత్తం వాక్యాలు చెప్పుకుందాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ 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 హో, జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. వాయిస్ రావట్లేదు మేడం మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.